అనకాపల్లి జిల్లా సింహాద్రిపురం మహిళా సంఘాల డబ్బులు గోల్మాల్ జరిగింది. డ్వాక్రా మహిళలకు తెలియకుండా గోవాడ స్టేట్ బ్యాంక్ అధికారులు, వెలుగు అధికారులు కలిసి 40 లక్షలు కొట్టేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గోవాడ స్టేట్ బ్యాంక్ వద్ద డ్వాక్రా మహిళలు ధర్నాకు దిగారు. బ్యాంకు తెరవనివ్వకుండా అధికారులను అడ్డుకున్నారు మహిళలు. పలుమార్లు పోలీసులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని చివరకు బ్యాంకు వద్ద ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్వాక్రా మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల చొరవతో బ్యాంక్ ఓపెన్ చేశారు బ్యాంక్ అధికారులు. 2024లో కూడా సుమారు 40 లక్షల గోల్మాల్ జరిగింది. అనకాపల్లిలో జరిగిన డ్వాక్రా మహిళల డబ్బుల గోల్మాల్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, డ్వాక్రా మహిళలు ఏమంటున్నారు? సుధా, ఏదైతే అనకాపల్లి జిల్లా సోడవరం మండలం సింహాద్రిపురంలో చెందినటువంటి 7 మహిళా సంఘాలకు సంబంధించి దాదాపు 40 లక్షల రూపాయలు గోల్మాల్ అయినట్టుగా అయితే వెలుగులోకి వచ్చింది. ఇది వచ్చినప్పటికీ కూడా వెలుగు సిబ్బంది, బ్యాంక్ అధికారులు కూడా ఆ మహిళా సంఘాలను మభ్యపెట్టి వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా చూస్తామంటూ హామీ ఇస్తూ వస్తుండటంతో ఇంతవరకు మహిళలు అయితే ఓపిక పెట్టారు. ఇక ఇప్పటికీ దాదాపు సంవత్సరం కాలం గడుస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మహిళల్లో ఓపిక నశించి తమకు న్యాయం కావాలంటూ ఈ రోజు ఏకంగా గోవాడ ఎస్బీఐ దగ్గర అయితే, స్టేట్ బ్యాంక్ దగ్గర అయితే ఈరోజు ఆందోళనకు దిగడం జరిగింది. బ్యాంక్ ను ఓపెన్ చేయకుండా అడ్డుకోవడం కూడా జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ అధికారులని, వెలుగు అధికారులు కూడా నిలదీస్తూ న్యాయం చేయాలని, ఏదైతే 40 లక్షలు 7 సంఘాలకు సంబంధించి 40 లక్షలు అప్పు ఇచ్చినట్టుగా చూపిస్తున్నారో దాన్ని మాఫీ చేయాలని చెప్పి రికార్డుల నుంచి వాటిని తొలగించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. చివరికైతే చాలాసేపు దాదాపు 2 గంటల పాటు అయితే బ్యాంకు తీయకుండా అడ్డుకున్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి రావడం జరిగింది. వచ్చి మహిళల్ని వారించిన తర్వాత బ్యాంక్ అయితే తీయడం జరిగింది. అయినప్పటికీ కూడా తమ సమస్య పరిష్కారం కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీని మీద ఎంతవరకైనా పోరాటం చేస్తారంటూ మహిళలు అయితే